అమ్మాయి శ్రావణి, బాబు పుట్టి సంవత్సరం అవుతుంది. అప్పుడెప్పుడో నువ్వు కడుపుతో ఉన్నప్పుడు బాబు పుడితే మీ భార్యాభర్తలతో వ్రతం చేయిస్తా అని మొక్కుకున్నా. ఆ వ్రతం వచ్చే బుధవారం చేయిస్తే మంచిదని మన పంతులు గారు చెప్పారు. వ్రతానికి మీ అమ్మా నాన్నని 2 రోజుల ముందే రమ్మని చెప్పమ్మా అని విషయం చెప్పి వెళ్ళిపోయారు అత్తయ్య గారు. వచ్చే బుధవారం అంటే ఇంకా 5 రోజులే టైం ఉంది. నాకు ఇంకా పీరియడ్స్ కూడా రాలేదు. పూజలు వ్రతాలంటే అత్తయ్యకి ప్రాణం. ప్రతిదీ చాలా నిష్ఠగా చేస్తారు. పీరియడ్స్ రావడానికి నాకు టైం ఏమో దగ్గర పడింది. ఇప్పుడు ఈ విషయం నేను అత్తయ్య గారికి ఎలా చెప్పేది అనుకుంటూ ఉండగానే ఇంతలో నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నా కంగారు చూసి, ఏమైందే శ్రావణి, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది. అదేం లేదే, ఇంట్లో అత్తయ్య గారు వ్రతం అంటున్నారు. నాకేమో ఈ మంత్ ఇంకా పీరియడ్స్ రాలేదు. పూజ టైంలో కరెక్ట్గా డేట్ వస్తే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మన ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినా రాకపోయినా బాధే కదా. వస్తే భరించే నొప్పులు ఎన్నో, రాకపోతే వచ్చే ఆలోచనలు ఎన్నో. నాకేదో భయంగా ఉందే, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని నా మనసులో ఆవేదన మొత్తం చెప్పేశాను తనకి. నేను చెప్పిన మాటలను విన్న నా ఫ్రెండ్, ఓస్ని అంతేనా, దీనికోసమే నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావా? ఇప్పుడున్న రోజుల్లో పీరియడ్స్ అనే పదం పెద్ద విడ్డూరం ఏం కాదే. పీరియడ్స్ రావడానికి, రాకుండా ఉండడానికి మన వాళ్ళు ఎన్నో కనిపెట్టారు. నీకు ఒక టాబ్లెట్ చెప్తా, అది తెచ్చుకొని పూజ అయిపోయే వరకు కంటిన్యూగా వేసుకో, నీకు ఏ టెన్షన్ ఉండదు అంటూ సలహా ఇచ్చింది నా ఫ్రెండ్. తన మాటలు విన్నాక, అవును నిజమేలే, ఒకప్పుడు నెలసరి అంటే ఎంత కష్టం, ఎన్నో ఆచారాలు ఉండేవి. ఇప్పుడు అంతా సింపుల్ అయిపోయింది. తను చెప్పినట్టే మెడిసిన్ తెచ్చుకోవాలి. నేనే వెళ్ళి తెచ్చుకుంటే మంచిదేమో. మళ్ళీ నా భర్తకి చెప్తే వాళ్ళ అమ్మగారికి ఈ విషయం చెప్పే ఛాన్స్ ఉంది అనుకుంటూ మెడిసిన్ తెచ్చుకుని వాడటం మొదలుపెట్టాను నేను. మెడిసిన్ తెచ్చుకున్న నాకు ఏదో తెలియని ధైర్యం నాలో కలిగింది. ఇంకా వాడటం మొదలుపెట్టాను. మొదటి 2 రోజులు ఏం అనిపించలేదు, కానీ 3వ రోజు నుంచి శరీరంలో నాకేదో తేడాగా అనిపిస్తూ వస్తుంది. ఇంటి పనుల వల్ల అలసిపోవడంలో అలా ఉందనుకుని ఎక్కువగా పట్టించుకోలేదు నేను. నెమ్మదిగా నా బాడీలో నాకే ఏదో తేడా అనిపిస్తూ వస్తుంది. పాదాలు విపరీతంగా నొప్పులు, నడుము ఒకటే లాగడం మొదలైంది. అప్పుడప్పుడు తల మీద ఎవరో సుత్తితో కొట్టినట్టు కూడా అనిపిస్తుంది. అలానే ఓపికతో 5 రోజులు మెడిసిన్ యూజ్ చేస్తూ వచ్చాను. నా భర్త దేనికి ఆ మందులు అని అడిగినా నొప్పులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చేదాన్ని. మళ్ళీ ఏమైనా అంటారేమో అని భయం. చివరిగా వ్రతం రోజు దగ్గర పడింది. ఇల్లంతా హడావిడి. చుట్టాలందరూ వచ్చారు. అమ్మ నాన్న కూడా వచ్చేశారు. కొంచెం అలసటగా ఉన్నా నన్ను చూసి అందరూ అడగటమే, ఏమైంది శ్రావణి, ఇంట్లో పనులన్నీ నువ్వే నెత్తి మీద వేసుకున్నావా ఏమిటి అని. అయ్యో అదేం లేదు పిన్ని అంటూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ వ్రతం దగ్గర భార్యాభర్తలో కూర్చున్నాం. ఓపిక ఉండి లేనట్టు, ఏదో చేసి చేయనట్టు వ్రతాన్ని అలా కానిచ్చేశాం. అంతా అయిపోయింది. చుట్టాలందరూ భోజనాలు చేసి మా ముగ్గురిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అత్తయ్య ఇంట్లో ఉన్న కొందరు చుట్టాలతో మాట్లాడుతున్నారు. అమ్మేమో నాకు చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తుంది. పనులు చేస్తూ అమ్మ అడిగింది, ఏమైంది శ్రావణి, అంతా సరిగ్గానే ఉంది కదా, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏదో నీరసంగా కనిపిస్తున్నావు, ఏమైనా విషయం ఉందా, చెప్పచ్చుగా అని అడిగింది. అయ్యో అదేం లేదమ్మా అని చెప్పాను. మనకి ఎంత వయసు వచ్చినా, ఎంత ఎదిగినా అమ్మ అడిగేసరికి మన మాటల్లో నిజం దాచలేం. అమ్మకి చెప్పేశాను. ఇంకా అమ్మకి ఈ మందులు ఇంజెక్షన్ గురించి అంతగా తెలియదు. సరే అమ్మా, మరీ అలసటగా ఉంటే అల్లుడి గారికి చెప్పి హాస్పిటల్కి వెళ్ళు, అత్తగారి ఇంట్లో పేరు పోకుండా చూసుకో అని చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా పనులన్నీ పూర్తయిపోయాయి. అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో అత్తయ్య, నేను, నా భర్త, బాబు ఉన్నాం. అమ్మ నాన్న కూడా ఊర్లో పనులు ఉన్నాయని వెళ్ళిపోయారు. రాత్రి ఇంక అందరం తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వచ్చేసాం. నాకు విపరీతంగా కాళ్ళు నడుము నొప్పి మొదలైంది. పీరియడ్స్ దగ్గర పడే రోజు ఆడవాళ్ళకు ఉండే కామన్ నొప్పి అది. అంతలా ఇబ్బంది పడుతున్నాను చూసి నా భర్త విషయం అడిగి, మొన్నటిదాకా ఏవో నొప్పులకు మందులు వేసుకున్నావు, అవి లేవా అని వాటిని వెతుకుతున్నారు. ఇంకా పీరియడ్స్ ఇప్పుడు వచ్చినా పర్వాలేదు, వ్రతం అయిపోయింది కదా అని ఆయనకి విషయం చెప్పేశాను. నా నోటి నుండి నెలసరి మందులు అని వచ్చేసరికి ఒక్కసారి నా మీద గట్టిగా అరిచేశారు. అసలు ఆ మందులు ఎవరు వేసుకోమన్నారు,
అవి వేసుకుంటే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా? మరోసారి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు తెలుసా? శరీరం ఎంతలా దెబ్బతింటుందో నీకేమైనా అర్థమవుతుందా? ఏదైనా మందులు వేసుకునే ముందు మంచిదా చెడ్డదా అని అడగాలనే ఆలోచన కూడా రాలేదా? ఒక్కరోజు కాదు మేడం గారు 5 రోజులు వాటిని వేసుకున్నారంట అని ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు. ఇంట్లో వ్రతానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళ కోసమే ఆలోచించి ఇంతలా నా మీద విరుచుకుపడతారేంటి? అయినా పోతే నా ఆరోగ్యమేగా పోతుంది. ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని తిట్టుకుని నేను మంచానికి అటువైపు తిరిగి పడుకున్నాను. తిట్టినందుకు నాకు కళ్ళల్లో నీళ్ళో పక్క కోపం కూడా వచ్చేస్తుంది. ఓ గంట గడిచాక నెమ్మదిగా నా భర్త నా మీద చెయ్యి వేశారు. వేసిన చేతిని విసిరి కొట్టాను. మళ్ళీ తిరిగి నన్ను దగ్గరికి తీసుకొని, సారీ బంగారం, నీ మీద కోపమో లేదో కక్ష కాదు. నా చిన్నతనంలో అనుకుంటా పీరియడ్స్ వచ్చినప్పుడు 3 రోజులు అమ్మ నడుము నొప్పని, ఆ సమయంలో పాదాలు నరకం చూపిస్తున్నాయని, అంత కష్టంలో కూడా మా కోసం అన్ని పనులు చేసి పెట్టి ఇబ్బంది పడుతూ ఉండేది. మొదట్లో నాకు చెప్పకపోయినా అక్క విషయంలో ఈ పీరియడ్స్ గురించి తెలుసుకున్నాను. ఆ 3 రోజులే కాదు, కొందరికి 5, మరికొందరికి 8 రోజులు కూడా నరకం ఉంటుందని ఆ సమయంలో తెలుసుకున్నాను. అంత నరకాన్ని ప్రతి నెల మీరు భరిస్తూ తిరుగు దానిని కంట్రోల్ చేసుకోవడానికి మరొక నరకం నువ్వు చూస్తే బాధతో కోపం వచ్చింది. నెలసరి అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. అలాంటి నెలసరిని మీరు ఇలా మందులతో ఆపేద్దామనుకుంటే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ఎవరో స్నేహితురాలు చెప్పింది ఎక్కడో చదివాను అనుకుంటూ డాక్టర్ని అడగకుండా వాటిని వాడితే తర్వాత వచ్చే ఆరోగ్య పరిస్థితులు చాలా కష్టమవుతాయి. నువ్వంటే నాకు ప్రాణం కదా, అందుకే కోపంలో అలా అరిచేశాను అంటూ దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్నారు నా భర్త. ఆ మాటలన్నీ విన్నాక నాకు కూడా కోపం పోయింది. నిజమే, ఆ మందులు వాడుతున్న దగ్గర నుంచి నాకు తెలియకుండా నా శరీరంలో చాలా తేడా చేసింది. తప్పు చేశానేమో, నా భర్త కోపంలో కూడా తప్పు లేదు అంటూ అలాగే ఆయన గుండెల మీద వాలిపోయాను నేను.